హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్న రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ వెజ్ పులావ్ అనమాట. దీనికోసం నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకున్నాను. అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ అలాగే హాఫ్ టీ స్పూన్ గీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు అండ్ అలాగే ఒక ఇంచు చెక్క, ఒక స్టార్ అండ్ అలాగే ఒక 2 ఇలాచి అండ్ 4 వెల్లుల్లి, ఒక మరాఠీ మొగ్గ యాడ్ చేసేసి ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసి ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఆనియన్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మనకి త్వరగా కుక్ అవ్వాలి అంటే ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఆనియన్ త్వరగా కుక్ అవుతుంది. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్ కూడా మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మన పులావ్కి మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుందన్నమాట. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి బీన్స్ అండ్ అలాగే కాలీఫ్లవర్, అలాగే ఆలు అండ్ క్యారెట్, మీల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ కొంచెం యాడ్ చేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలన్నమాట. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాము. ఇక్కడ దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి నేను ఇక్కడ కొంచెం మష్రూమ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా యాడ్ చేసేసి ఇదంతా మంచిగా ఇలా ఒకసారి కలిపేసుకొని దానిపైన మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ చేసేసుకుందాము. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాము. ఇక్కడ చూసారు కదా, వెజిటేబుల్స్ ఒక 50% అలా కుక్ అయిపోయాయి. సో ఇదంతా ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఈ పులావ్ కోసం నార్మల్ రైస్ మాత్రమే వాడుతున్నాను అనమాట. సోనా మసూరి రైస్ని ఒక 1 అవర్ అలా సోక్ చేసి పెట్టుకున్నాను. అవి వాటర్ లేకుండా డ్రైన్ చేసేసి రైస్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. రైస్ కూడా ఇందులోకి యాడ్ చేసిన తర్వాత ఇదంతా మంచిగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలండి. ఫాస్ట్గా అలా కలిపేసుకుంటే మనకి రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఇక్కడ ఈ రైస్ని 1 అవర్ పాటు సోక్ చేశాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ మనకి కరెక్ట్గా సరిపోతాయి అనమాట. ఇందులోకి వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇదంతా ఇలా మంచిగా కలిసేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనాని అండ్ అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని అండ్ కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా మంచిగా కలిసేలా ఇలా ఒకసారి కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసేసుకోవాలన్నమాట. సో మనకి సాల్ట్ ఖచ్చితంగా తక్కువే ఉంటుంది కాబట్టి ఇందులోకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇదంతా ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసేసుకోవాలి. అంతే, మనకి ఎంతో సింపుల్ అయిన టేస్టీ వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, నేను ఇక్కడ అంతా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. రైస్ మనకి ఎంత పొడి పొడిలాడుతూ మంచిగా చక్కగా కుక్ అయిందో. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అయిన టేస్టీ వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.